రాష్ట్ర రాజధానిలో ఫ్యాక్షన్ రక్కసి ఒక్కసారిగా జడలు విప్పింది. పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తిగా పేరు పొందినటువంటి మద్దెల చెరువు సూరి ఈ రోజు సాయంత్రం యూసుఫ్గూడలోని నవోదయ కాలనీలో కాల్పులు ఘటనలో మృతి చెందారు. ఆయన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ, సరైన సమయంలో తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడుతూ మద్దెల చెరువు సూరి మృతి చెందారు అపోలో ఆసుపత్రిలో. ఆయన AP 281248 అనే నెంబర్ గల ఒక స్కోడా కార్, గారపాటి రత్నకుమార్ అనే వ్యక్తికి చెందినటువంటి స్కోడా కార్ లో మాదాపూర్ లోని తన ఫ్లాట్ నుంచి తన అడ్వకేట్ ని కలిసేందుకు యూసుఫ్గూడకి బయలుదేరడం జరిగింది. యూసుఫ్గూడలో తన అడ్వకేట్ ని కలిసి బయటకు వచ్చినటువంటి క్రమంలో, కారులో కూర్చునే క్రమంలోనో, కారులో కూర్చున్న వెంటనేనో దీని మీద స్పష్టత రావాల్సి ఉంది. ఆయన మీద కాల్పులు జరిపారు ఆగంతకులు. ఒక వ్యక్తి జరిపాడని ప్రస్తుతం భావిస్తున్నారు. ఇద్దరు అయి ఉండవచ్చును, మరెక్కడ నక్కి ఉండవచ్చును. వేరే వ్యక్తి దూరం నుంచి కూడా కాల్పులు జరిపి ఉండేటువంటి అవకాశం లేకపోలేదు అని చెబుతున్నారు. ఈ కాల్పులు జరిగాయి. ఒక బుల్లెట్ ఛాతీలోకి దిగిపోయింది. మరొక గాయం, తీవ్ర గాయం కూడా ఆయన తల మీద ఎడమ చెవి వైపు ఉందని చెబుతున్నారు. మరి ఇందుచేత మరొక వ్యక్తి ఉండి కూడా కాల్పులు జరిపి ఉంటాడా వేరే ఎక్కడ నుంచైనా అని కూడా దీని గురించి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కా సమాచారంతోనే ఈ దాడి జరిగినట్లు కనిపిస్తోంది. ఆయన అక్కడికి చేరుకుంటానటువంటి సమాచారం ఉన్నటువంటి వ్యక్తులే పని చేశారని భావిస్తున్నారు. ఒక వ్యక్తి ముందు నుంచి కాల్పులు జరిగితే మరొక వ్యక్తి ఇంకెక్కడి నుంచి అయినా దాక్కుని వేరే పొజిషన్ తీసుకుని కాల్చాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మద్దెల చెరువు సూరికి ఈ బుల్లెట్ గాయాలు జరిగిన వెంటనే హుటాహుటిన వెంటనే ఆయనతో ఉన్నటువంటి అనుచరులు ఆయన అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన మద్దతుదారులు, సన్నిహితులు అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే మద్దెల చెరువు సూరి మృత్యువుతో పోరాడుతూ ICUలో వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి మద్దెల